హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కుడిగంటలు సీరియల్లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సాక్ష్యాలతో సహా శివ గుణాలను జైలుకు పంపించిన మీనా. అదేంటి, నిజంగానే తన తమ్ముడైన శివాని కూడా మీనా జైలుకు పంపించిందా? అసలు ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్పిటల్లో మీనా అయితే శివాని నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పరా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు డాక్టరు నిజమంతా కూడా చెప్పేశాడు, అసలు ఏం జరిగింది అని నిలదీయడంతో ఒక్కసారిగా శివ అయితే బావే నన్ను కావాలని కొట్టాడు, తాకేసొచ్చి నా చెయ్యి వెరగొట్టాడు, నా తప్పు లేకపోయినా సరే ఏం చేస్తామక్క, ఎంతైనా మనం లేని వాళ్ళం కదా, వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా పడుంటామని లెక్కేస్తూ ఉంటారు కదా బావ వాళ్ళ కుటుంబం మొత్తం అని చెప్పి మీనాకైతే ఎక్కిస్తూ ఉంటాడు. మీనా, నిజం చెప్పరా, బావ ఏ తప్పు చెయ్యకుండా ఏమీ చెయ్యరు అని అడుగుతూ ఉంటుంది. వెంటనే శివ అయితే నేనేం తప్పు చెయ్యలేదక్క, కావాలనే నా చెయ్యి విరగొట్టేశాడు బావ, ఇంకా నయమే అందరూ అడ్డుకున్నారు, లేకపోతే నన్ను చంపేసేవాడు అని శివ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఉండు, బావ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నిలదీస్తాను, మా తమ్ముడు ఈ పరిస్థితికి ఎందుకు తీసుకురావాలి అని చెప్పి వెంటనే మీనా అయితే ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర సత్యం కూర్చుని ఉంటాడు. మామయ్య గారు, ఆయన ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. బాలునమ్మ ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పంగానే వెంటనే స్టాండ్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. స్టాండ్ దగ్గర రాజేష్, బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే, వాడు చెయ్యి దాటిపోయాడ్రా, ఇక వాడికి ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు, కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్తేనన్నా కూడా వాడు బెదురుతాడేమో, కనీసం మంచి దారిలో పడతాడేమో అని అనుకున్నాను, కానీ వాడు చెయ్య దాటిపోయాడు. ఇప్పుడు ఈ విషయం మీనాకెలా చెప్పను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అసలు తట్టుకోలేరు, అసలుకే వీడి మీద చాలా ఆశలతో ఉన్నారు, అసలుకే మీనాకి తండ్రి కూడా లేడు, ఇప్పుడు వీడు ఇలా దొంగతనాలు చేస్తున్నాడని తెలిస్తే మీనా అస్సలు తట్టుకోలేదు అని చెప్తూ ఉంటాడు బాలు. ఇంతలో అక్కడికి మీనా అయితే వస్తుంది. నిజం చెప్పండి, అసలు మా తమ్ముడిని మీరు ఎందుకు కొట్టారు? చెయ్యి విరగొట్టేసేంత తప్పు వాడు ఏం చేశాడు? ఏం చేద్దామనుకుంటున్నారు? చంపేద్దామని అనుకుంటున్నారా? ఎంతైనా మీకు డబ్బు లేని వాళ్ళంటే కాస్త చులకనే కదా అని చెప్పంగానే, అదేంటి మీనా, నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు? మీ తమ్ముడు ఏదో చెప్తే అది మొత్తం కూడా నువ్వు నమ్మేస్తావా? అసలు నిజమేంటంటే అని చెప్పబోతూ ఉండగా వెంటనే రాజేష్ అరే బాలు అని అంటాడు. వెంటనే బాలు ఆగిపోయి వెంటనే మీనా అయితే రాజేష్ వంక బాలు వంక చూస్తూ ఉంటుంది. మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కదా, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదులే, కావాలని కొట్టాను మీ తమ్ముణ్ణి, సరేనా, నీకు ఈ సమాధానమే కావాలి కదా అని చెప్పి బాలు గట్టిగా అనడంతో మీనా చేసేదేమీ లేక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంటికి వెళ్తున్న మీనా దగ్గరికి ఒక అతను వచ్చి, అమ్మా నువ్వు బాలు భార్యవే కదా అని అడుగుతాడు. అదేంటి, మీరెవరో కూడా నాకు తెలియదు, కానీ మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు అని మీనా అయితే అతన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అతను, బాలు నాకు బాగా తెలుసమ్మా, మొన్నే బాలు ఫోటోలు నాకు ఇచ్చాడు, ప్రేమ్ కట్టించుకుని తీసుకురమ్మని, కానీ బాలు మటుకు ఒక 2 రోజుల నుంచి అక్కడికి రానే లేదు. సరే, ట్యాక్సీ స్టాండ్ కాడ బాలు ఉంటాడు కదా, ఇచ్చి వెళ్దామని నేను వచ్చాను, ఇంతలో నువ్వే కనిపించావు, ఇదిగోనమ్మా నీ ఫోటోలు చాలా బాగా వచ్చినాయి అని చెప్తూ ఉంటాడు. వెంటనే ఆ ఫోటోలు చూసుకుని మీనా అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే, ఏందమ్మా మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఏంటి అని అంటాడు. గొడవేంటండి, అసలు గొడవేంటి, మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేనమ్మా, మీ అత్తగారు డబ్బులు పోయాయి కదా, బాలుకి ఆ డబ్బులు దొంగిలిచ్చింది ఎవరో కూడా బాగా తెలుసు, అదంతా కూడా మా స్టూడియోలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది, అది కూడా బాలు చూశాడు, పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు, కానీ కనీసం వార్నింగ్ అయినా ఇచ్చి ఉంటాడు కదా అని చెప్పంగానే వెంటనే మీనా అయితే, అదేంటి, ఆయన ఏదైనా కూడా నాకు చెప్తారే,
ఇంత పెద్ద విషయం ఎందుకు దాచారు? అసలు ఆ డబ్బులు దొంగిలించింది ఎవరై ఉంటారు? ఎందుకు ఈయన ఇదంతా కూడా నాకు చెప్పలేదు అని ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే మీనా చేతిలో ఉన్న శివ ఫోటో అయితే కింద పడుతుంది. మీనా హాస్పిటల్కి కాగితాలకి కావాల్సిన జిరాక్సులు తీయించుకొద్దామని శివ ఫోటోనైతే తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా కింద పడిపోయిన ఫోటోని వెంటనే ఫోటో స్టూడియో అతను తీసి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటమ్మా, ఈ దొంగ ఫోటో నీ దగ్గర ఉంది ఏంటి అని అడుగుతాడు. దొంగేంటి దొంగ, మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, వీడు నా తమ్ముడు అని చెప్పంగానే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న దొంగ ఎవరో కదమ్మా, వీడే మీ అత్తగారి దగ్గర డబ్బులు దొంగిలించింది అని చెప్తాడు. వెంటనే మీనాకి అంతా కూడా అర్థమైపోయి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాకి ఈ విషయమంతా ఏదీ కూడా తెలియదు కదా అని చెప్పి బాలు వెంటనే ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ తీసుకువెళ్ళి సరాసరి పోలీసులకు చూపించి వీడే దొంగ, వీడెవడో కాదు నా తమ్ముడే, వీడిని ఇలా తయారు చేసింది డబ్బులు ఇస్తాడే అదే వాడి పేరు గుణ, వాడే, సాక్ష్యం ఉంది కదా, ఇప్పుడు వీళ్ళిద్దరిని అరెస్టు చెయ్యండి అని చెప్పి వెంటనే పోలీసుల్ని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. హాస్పిటల్లో పోలీసుల్ని చూసిన శివ అయితే షాక్ అయిపోతాడు. ఏంటక్క ఇంత పని చేశావు అని అడుగుతూ ఉండగానే, నోరు ముయ్యరా, నువ్వు చేసిన పని ఏదైనా చిన్న పని అనుకుంటున్నావా? మీ బావ కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ బయటపడితే మేమందరం బాధపడతాము అని ఆలోచించాడు. కానీ నేను అలా ఆలోచించను. అన్యాయం అన్యాయమే, తప్పు చేసింది ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పి శివాని పోలీసులకి పట్టిస్తుంది. తర్వాత గుణాన్ని కూడా తీసుకుని వెళ్ళి పోలీసు స్టేషన్లో పడేస్తారు. ఇక ఇద్దరు కూడా తాను చేసిన తప్పుకి ఆలోచించుకుంటూ వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకోవాలా అని చెప్పి జైల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. మీనా బాలు దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు చేసిన పని ఏదైనా కరెక్ట్గా ఉందా? వాడు తప్పు చేసుంటే నాకు చెప్పుండాల్సింది కదా, నేనే వాడికి ఖచ్చితంగా. ఏంటండి మీరు ఇలా చేశారు? వాడు ఎంత తప్పు చేస్తే కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంటి? ప్రతిదీ నాతో పంచుకునే మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, ఎలా చెప్పమంటావు, వాడు నాకు తమ్ముడు లాంటి వాడు, వాడిని ఇప్పుడు అందరి ముందు ఇలా చేశాడు అని నేను సాక్ష్యాలతో సహా చూపించానంటే రేపొద్దున్న వాడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే వాడు దొంగనే ముద్ర వాడి ఒంటి మీద నుంచి ఎక్కడికి పోదు. అందరూ కూడా దొంగ దొంగ అనే పిలుస్తారు. వాడు చేసిన ఒక్క తప్పు వాడి జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇప్పటిదాకా వాడు చిన్న పిల్లాడు కదా అని ఊరుకున్నాను, కానీ వాడు చేసిన పనులు పెద్దవాళ్ళకే మించి ఉన్నాయి. అయినా వాడు చిన్నవాడే, వాడినంతా కూడా పాడు చేసింది ఆ గుణాయే. వాడికైనా ఇప్పటికైనా బుద్ధి రావాలి, వాడే ఇదంతా చేస్తున్నాడు అని బాలు అయితే అంటాడు. సరేనండి, జరిగిందేదో జరిగిపోయింది, మా తమ్ముడికి శిక్ష పడాలి, వాడు ఆ శిక్ష అనుభవించి తప్పకుండా మళ్ళీ మంచి మార్గంలో నడుస్తాడు అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.